హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్ గోట్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనమాట. సో విజయ్ తలపతి గారి లాస్ట్ మూవీ అని చెప్తున్నారు. సో నేనైతే నమ్మబుద్ధి కావట్లేదు నాకైతే. సో ఈ మూవీ ఫ్లాప్ అయిందా అని చెప్పేసి చాలా టాక్ అయితే వస్తుంది అనమాట. ఫ్లాప్ అయింది, మూవీ ఫ్లాప్ అయింది, ఏం మంచిది అని చెప్పేసి. సో మూవీ అయితే నాకైతే నచ్చింది. మీ ఒపీనియన్ ఎట్టుంటుందో అయితే తెలియదు. ఫ్లాప్ హిట్ అని చెప్పేసి మనకి ఆడియన్స్ చేతిలో, అంటే ఇప్పుడు ఫ్లాప్ అయిందని టాక్ వస్తే మాత్రం కలెక్షన్స్ రావు. ఫ్లాప్ కాలేదని టాక్ వస్తే మాత్రం అంటే హిట్ టాక్ మూవీ బాగుందిరా అని చెప్తే కలెక్షన్స్ వెళ్ళిపోతాయి అనమాట. సో ఈ మూవీ ఫస్ట్ ఎంత కలెక్ట్ చేసిందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు ఫ్లాపా హిట్ అనేది ఆ కలెక్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో ఆడియన్స్ మీద ఫస్ట్ డిపెండ్ అయి ఉంటుంది. ఆడియన్స్ బయటికి అవార్డ్స్ ఏవైతే ఫ్లాప్ అయిందిరా ఈ మూవీ హిట్ కొట్టేస్తారా అని చెప్తారు. సో ఒక పాజిటివ్ టాక్ అంటారు, నెగిటివ్ టాక్ అంటారు అనమాట. సో పాజిటివ్ టాక్ వస్తే మాత్రం సినిమా హిట్ అయిపోయినట్టే వచ్చి చూస్తూనే ఉంటారు అనమాట. సో కొద్దిగా నెగిటివ్ అంటే మిక్స్డ్ టాక్ వచ్చింది అనమాట సినిమా మీదనైతే. సో ఫస్ట్ డే అయితే 126 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది సినిమా. సో బడ్జెట్ వచ్చేసి 400 కోట్లు అనమాట. సో అందులో విజయ్ తలపతి గారి రెమ్యునరేషన్ వచ్చేసరికి 200 కోట్లు. 200 కోట్లకేమో ఇక క్యాస్టింగ్ అది ఇది అని చెప్పేసి మూవీకి మొత్తం అయింది. ఒక రెమ్యునరేషనే ఆయనకి 200 కోట్లు, హైయెస్ట్ ఇండియన్ పేద యాక్టర్ అని చెప్పుకోవచ్చు మనమైతే. సో ఫస్ట్ డే అయితే 126 కోట్లు గ్రాస్, 43 కోట్లని నెట్ అన్నమాట. సో బాగానే వచ్చింది. సో ఈ మూవీ డెఫినెట్గా హిట్ అవుద్ది. ఎందుకంటే 126 కోట్ల సినిమా ఇప్పుడు రేపు 100 కోట్లు, ఎల్లుండో 100 కోట్లు, ఆల్రెడీ ఉందో 100 కోట్లు. అంటే ఈ 3 రోజులలో 100 కోట్లు చేయలేదా? చేస్తుంది. సారీ, 3 రోజులలో 300 కోట్లు. సరే, ఇంకో 10 రోజులన్నా, కనీసం 10 రోజులన్నా ఆడుతుంది. 300 కోట్లు కదా, చేస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే సెకండ్ హాఫ్ బాగుంది మూవీది. ఫస్ట్ 30 మినిట్స్ కొద్దిగా లాగ్ అనిపించింది నాకైతే. 30 to ఇక వెళ్తూనే ఉంటుంది అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ తీసేస్తే మూవీలో వెళ్తూనే ఉంటుంది, 2.5 hours వెళ్తూనే ఉంటుంది అనమాట. ఎక్కడ లాగ్ అనిపించదు, చాలా బాగుంటుంది. స్క్రీన్ ప్లే అయినా కూడా చాలామంది నెగిటివ్స్ రివ్యూస్ అయితే ఇస్తారు అనమాట. సో అట్లా ఇవ్వకండి. ఎందుకంటే నేను విజయ్ తలపతి ఫ్యాన్ కాదు, జస్ట్ ఆ స్క్రీన్ ప్లేని, ఆ స్టోరీని నాకు బాగా నచ్చింది. అంటే ఆ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉన్నదో మనకి, ఆ క్యారెక్టర్ నేమ్ గుర్తొస్తలేదు, డిఏజింగ్ విజయ్ తలపతి గారు ఉన్నారు కదా. సో ఆ క్యారెక్టర్ ఏదైతే ఉన్నా చాలా మందికి ఎక్కేసిందని నా ఉద్దేశం అనమాట. సో ఈ ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.